ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మీరు మీ పేరెంట్స్ అందరూ కూడా బాగున్నారు కదా! మీ పేరెంట్స్‌తో సహా మీరు కూర్చొని ఈ కొత్త లెసన్‌ని మనం ఇప్పుడు ఇవాళ నేర్చుకోబోతున్నాము. ఇది లెసన్ నంబర్ 19. చాలా ప్రార్థనాపూర్వకంగా విందాం. క్రీస్తునందు రక్షణ, సాల్వేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తునందు మనకేముంది? రక్షణ అనే విషయం గురించి ఇవాళ చదువుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ అనమాట. సో పోయినసారి మనం ఏం నేర్చుకున్నాము? రక్షణ మనకు ఎందుకు అవసరం, రక్షణ అంటే ఏంటి, రక్షణ మనకి ఎందుకు అవసరం అనే విషయాల్ని మనము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనకు రక్షణ ఉంది అనే విషయాన్ని గురించి మనము లోతుగా కొంచెము వెళ్ళాలి. కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా వినాలని కోరుకుంటున్నాను. దీంట్లో రెఫరెన్సెస్ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11 నుండి 28 వచనాలు. తర్వాత మెమరీ వర్స్ మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఇంకా 28 వచనాలు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అనే విషయంని మనము 27-28లో చదువు. అండ్ యాజ్ ఇట్ ఈస్ అపాయింటెడ్ అంటు మెన్ వన్స్ టు డై, బట్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. సో క్రైస్ట్ వాజ్ వన్స్ ఆఫర్డ్ టు బేర్ ద సిన్స్ ఆఫ్ మెనీ, and unto them that look for him shall he appear the second time without sin unto salvation. ముందుకు వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. దేవా పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. మీ కృప కొరకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. నాయన బిడ్డలందరినీ కూడా ప్రభు మీ కృపలో ఇంతవరకు కాపాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని మీ బలమైన అసలు సమర్పించుకుంటున్నాము. మీ సన్నిధి మాతోడు ఉంచండి ప్రభు. చెప్పేది నాతోనూ ప్రభు నాయన, వింటున్న మీ బిడ్డలు ఒక్కొక్కరితోనూ కూడా ప్రభు మీరు ఉండి ప్రభు ప్రతి బిడ్డల హృదయాల్ని మీరు తెరిచి ప్రభు ఈ సత్యాన్ని వాళ్ళు అంగీకరించి రక్షణ పొందడానికి మరి వాళ్ళ హృదయాలను కూడా మీరు సిద్ధపరచమని మా తోడు ఉండి ప్రభా ఆది నుండి అంతవరకు మీ సన్నిధి మా తోడు ఉంచి మళ్ళీ నడిపించమని మీకే మహిమయు ఘనత ప్రభావంలో చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో చిల్డ్రన్, ఇక్కడ ముఖ్యంగా దీంట్లో మనం చదువుకోబోతుంది ఏంటంటే, ఇప్పుడు చాలామంది అనేక విషయాలు అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఇట్స్ అ ప్లూరలిస్టిక్ సొసైటీ. అంటే ఈ లోకంలో అనేక విధమైన మతములు ఉన్నాయి, అనేక విధమైన ఫిలాసఫీస్ ఉన్నాయి, శాస్త్రములు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకు యేసుక్రీస్తునందే రక్షణ అనే విషయము గురించి ఇందులో మనం చదువుకోబోతున్నాం. సో యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తులోనే మనకు రక్షణ ఎందుకు అని చూడాలి అని దీంట్లో మనము చూడగలం. సో ఇప్పుడు మనము వేరే మార్గము మనకు లేదు, యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ. సో ఈ లోకంలో అనేక విధమైన మార్గాలు మనం చూస్తూ ఉంటాం, అనేక మతములు మనకు ఉంటాయి. సో దాంట్లో మనం చూస్తే మన ఏంటంటే మన సొంత మంచి క్రియల ద్వారా మన రక్షణ పొందడానికి కొంతమంది ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా మరి కొన్ని తీర్థయాత్రలు చేయడము అలా ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మనకు దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే, అపోస్తల కార్యం 4:12లో మనం ఏమని చూస్తున్నాము? ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి నామమున రక్షణ పొందలేము అని అంటే యేసుక్రీస్తు నామము తప్ప ఆకాశము క్రింద మానవుని రక్షణ నిమిత్తమై వేరే నామము ఇవ్వబడలేదు అని రాయబడి ఉంది. సో యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ అని దేవుని వాక్యము సత్యము. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, యాజ్ ఇట్ ఈస్ చాలా ఓపెన్గా దేవుడు చెప్తారనమాట ఇక్కడ. సో యేసుక్రీస్తు నామంలో మాత్రమే మనకు రక్షణ అని మనము చూస్తున్నాం. సో ముఖ్యంగా మనం చూస్తే ఎందుకు ఆ విధంగా ఉంటుంది అని మనం చూస్తే, సపోజ్ అనుకోండి, ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నేనే మీ దగ్గర 10 లక్షలు తీసుకున్నాను, 10 లక్షలు తీసుకున్నాను, మరి మీకు నేను 10 లక్షలు ఏం చేయాలి? నేను రిటర్న్ చేయాలి. కానీ నేను రిటర్న్ చేయలేకపోతున్నా. అప్పుడు మీరేం చేయాలి? మీరు నన్ను క్షమించాలా అనుకోండి. ఎవరు క్షమించాలా దాని కొరకు ఎవరు క్షమించాలంటే మీరే క్షమించాలా నన్ను. ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో వాళ్ళే నన్ను క్షమించాలి. ఇప్పుడు వాళ్ళు క్షమించకపోతే
మరి ఏమవుతాం మనము జైలుకు పోవలసి వస్తుందన్నమాట. దానికి కేసు వేస్తారు, అది వేస్తారు, ఇది వేస్తారు. సో అదేవిధంగా మరి మనల్ని క్షమించాలంటే, మన పాపంని క్షమించాలంటే ఎవరు క్షమించాలి? మనం ఎవరికి విరుద్ధంగా పాపం చేస్తాం? మొదటిగా మనం చూసి ఆదాం హవ్వని దేవుడు ఎంతో పరిశుద్ధంగానే సృష్టించాడు. వాళ్ళు నిష్కలంకంగానే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు లోబడలేదు కాబట్టి వాళ్ళు తినొద్దని చెప్పిన ఆ పండుని తినడం ద్వారా దేవునికి ఏం చూపించారు? అవిధేయతను చూపించడం ద్వారా వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు పాపులు అయిపోయారు. సో వాళ్ళు ఏమైపోయారు? దేవునికి రుణస్థులు అయిపోయారు. సో దేవుడు ఏంటి, వాళ్ళకి ఒక మంచి పరిశుద్ధమైన ఒక స్వభావంని ఇచ్చాడు ఆయన. దేవుడు ఏ విధంగా అంటే ఆయన స్వరూపంలో ఆయన సృష్టించాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, అదేవిధంగా ఆయన సృష్టించిన ఆదాం హవ్వను అదే విధంగా సృష్టించారు. కానీ ఆ పరిశుద్ధతని వాళ్ళు ఏం చేశారు? దేవునికి అవిధేయత చూపి సాతాను మాట విని దేవుని మాటకి లోబడకుండా వాళ్ళు పాపం చేసి దేవుని స్వరూపాన్ని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూలిపోయారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి విరుద్ధంగా పాపం చేశారు? దేవునికి విరుద్ధంగానే పాపం చేశారు. మానవునికి విరుద్ధంగా వాళ్ళు పాపం చేయలేదు. ముందు దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. సో చూస్తే తర్వాత ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తుంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రికి ఏం చేయాలో లోబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ తల్లిదండ్రులకి వాళ్ళకి లోబడలేదు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మొదటిగా దేవునికి విరుద్ధంగా పాపం చేశారా, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రికి విరుద్ధంగా పాపం చేశారా? మొదటిగా దేవునికి విరుద్ధంగానే వాళ్ళు పాపం చేస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది వాళ్ళు ఏం చేయాలా? దేవుని తల్లిదండ్రికి లోబడాలా, వాళ్ళని సన్మానించాలని రాయబడి ఉంది. సో అది వాళ్ళు వినట్లేదు, అది వాళ్ళు పాటించట్లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రికి ఏమవుతున్నారు? వాళ్ళు పూర్తిగా అవిధేయత చూపిస్తున్నారు. అప్పుడు మొదటిగా దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తున్నారు. తర్వాత మానవునికి విరుద్ధంగా కూడా వాళ్ళ తల్లిదండ్రికి విరుద్ధంగా కూడా వాళ్ళు పాపం చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తుంటే మనం అందరం కూడా ఎవరికి రుణస్థులై ఉన్నామో, మనం పాపంని బట్టి మనం దేవునికే రుణస్థులై ఉన్నాం. ఏ పాపం చేసినా మొదటి మనం దేవునికి విరుద్ధంగానే పాపం చేసినాము. తర్వాతనే మనం వేరే ఇరుగు పొరుగు వాళ్ళ విరుద్ధంగా మనము పాపం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఎవరికి క్షమించాలా? దాన్ని మానవులకు క్షమించాలన్నా దేవుడు క్షమించాలా? సో దేవునికి విరుద్ధంగా మనం పాపం చేస్తాం కాబట్టి, దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం కాబట్టి దేవుడే మనల్ని క్షమించాలి. సో దేవుడే దానికి ఏం చేయాలో? ఒక మార్గంని సరళం చేయాలి. సో దేవుడే మార్గం సరళం చేయాలంటే మరి ఆయననే ఈ లోకానికి రావాల్సి ఉంది. ఆయనలో ఎలాంటి మరి ఆయన దేవుడేమో పరలోకంలో ఉంటారు. మరి ఈ లోకంలో మనల్ని రక్షించడానికి కొరకు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి మరి ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించున్నాడు. పంపించినప్పుడు అప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే మనల్ని విడిపించాలో, మనల్ని విమోచించాలో ఆయనకి ఎలాంటి యోగ్యతలు ఉండాలి? ఎవరు అర్హుడు? మనల్ని విడిపించడానికి ఎవరు అర్హుడు అని మనం చూస్తే, ఇప్పుడు దేవుడై ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, మంచి మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మన కొరకే మరణిస్తే మనకు పాపక్షమాపణ దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదు అంటే అందరూ కూడా పాపులే. ఈ లోకంలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పాపులే. వాళ్ళు ఎంత మంచి కార్యాలు చేసినా కూడా ఆయన పాపియే, ఆయన పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే ఆదాము హవ్వ నుండి వచ్చిన అన్ని ఫుల్ స్టాక్ అంతా కూడా మానవ జాతి అంతా కూడా పాపం చేస్తారు కాబట్టి ఎవరు కూడా మన కొరకి మరణించలేరు. సో అలాగ ఉన్నప్పుడు మన పాపాన్ని క్షమించాలంటే ఒకరు ఎవరు ఉండాలా? ఒక వ్యక్తి ఎవరిలైతే పాపమే లేదో ఆయన అద్వితీయుడై ఉండాలి, ఆయనలో పాపం ఉండకూడదు. సో కానీ అదే సమయంలో ఆయన ఒక మానవుడుగా కూడా ఉండాలి. సో అలాంటి వ్యక్తి ఎవరు దొరుకుతారు మనకు? ఎవరు ఈ లోకంలో దొరకరు. సో దేవుడు మరి ఆయన ఆలోచన ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన ఏం చేశాడు? ఆయన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. సో ఆయన సొంత కుమారుడు మరి దేవునికి సమానత్వంలో ఉన్నాడు. మరి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుని వాక్కై ఉన్నాడు అనేది మనము యోహాను 1వ అధ్యాయంలో మనం అని చూస్తున్నాం అన్నమాట. సో ఆయననే ఏంటి ఈ లోకానికి రావడానికి దేవుడు ఆయనని ఈ లోకానికి పంపించాడు. సో ఆయనలో ఏమేమి అర్హతలు ఉన్నాయి అంటే, ఆయన దైవిక స్వభావం కలిగిన వాడు. ఆయన మానవ స్వభావం కూడా ధరించుకొని, ఎందుకనే మనల్ని విడిపించాలా కాబట్టి మానవ స్వభావం కూడా ఆయన ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. సో ఆయనలో ఏమేమి లేదు? అందరిలో ఏముంది? పాపం ఉంది. కానీ క్రీస్తులో ఏం లేదు? పాపం అనేది లేదు. అది మెయిన్ వన్ థింగ్. సెకండ్లీ అందరూ ఏం చేసేస్తారు? మానవులందరూ కూడా ఏం చేసేసారు? వాళ్ళు పాపం చేసి దేవునికి విరుద్ధంగా పాపం చేయడం ద్వారా వాళ్ళలో దైవిక స్వభావం లేకుండా పోయింది. కానీ యేసుక్రీస్తు ఆయన
దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన దైవిక స్వభావంని ఆయన కలిగి ఉన్నాడు. సో దైవిక స్వభావం ఆయనలో ఉంది, ఆయన అద్వితీయుడు, ఇంకా ఆయన ఏముంది, ఆయనలో ఎలాంటి పాపము లేదు, పాపరహితుడు. సో ఈ విధంగా మరి ఇంకా కూడా అనేక అర్హతలు ఉన్నాయన్నమాట. సో కొన్ని అర్హతలు మరి ఉంటేనే వాళ్ళు ఏంటి, ఈ లోకంలో ఉన్న అందరినీ, మానవ జాతి అందరినీ కూడా ఆయన ఏం చేయగలడు, రక్షించగలడు. సో ఒక్క వ్యక్తి పాపం చేయడం ద్వారా, ఆదాం పాపం చేయడం ద్వారా ఏమైపోయింది, ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. మానవులందరూ కూడా పాపులు అయిపోయారు. అదేవిధంగా దేవుడు అప్పుడే మనం చదివాం కదా, ఇట్ ఈస్ అపాయింటెడ్ టు మెన్ ఫర్ వన్స్ టు డై అండ్ ఆఫ్టర్ దట్ ద జడ్జ్మెంట్. సో మొదటి మానవులందరికీ ఏంటి, ఒక్కసారియే వాళ్ళు మరణిస్తారు. మరణించిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకు ఏం దొరుకుతుంది, జడ్జ్మెంట్ అంటే తీర్పు జరుగుతుంది. ఇంకా వేరే ఏం లేదు, ఇంకా మధ్యలో ఏం ఉండదు అనమాట, తీర్పు జరుగుతుంది. సో కాబట్టి మొదటిసారి ఆయన ఏ విధంగా వచ్చాడు, మన పాపంని భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత రెండోసారి ఆయన రాబోచున్నాడు. ఎవరైతే ఆయన విశ్వసించారో వాళ్ళ కొరకు ఆయన మళ్ళీ తిరిగి రాబోచున్నాడు. కానీ అప్పుడు పాపం నుండి విడిపించడానికి కాదు, కానీ పాపం నుండి విడిపించిన ప్రజల్ని రక్షించిన వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళడానికి వరకు రెండోసారి కూడా ఆయన రాబోచున్నాడని మనము హెబ్రీ 9:27-28లో మనము చదివాం. సో ఇందులో మనం చూస్తే ఒక వ్యక్తి మన మానవ జాతిని రక్షించాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలా అనేది మనము చూస్తాం. సో ఈ అర్హతలు ఒక 5 అర్హతల్ని మనం 5 అర్హతల్ని మనం ఇక్కడ చూడబోతున్నాము. సో ఈ 5 అర్హతలు మరి ఏ వ్యక్తిలో ఉంది అని మనం చూస్తే, మరి ఎవరైనా ఉన్నారా ఈ అర్హతలు కలిగిన వాళ్ళు అని మనం చూస్తే మనము చూడవచ్చు. ఎవరికి కూడా ఈ అర్హత లేదు, యేసుక్రీస్తుకి మాత్రమే ఉంది అనే మనము క్లియర్గా మనము చూడవచ్చు. సో మొదటిగా మనం మొదటి అర్హత ఏంటి, ఒక్కడు రక్షకుడు అవ్వాలంటే, పూర్ణ జాతి అంతా, మానవ జాతి అందరిని రక్షించడానికి ఒకరు విడిపించాలంటే ఆయన ఎలాగ ఉండాలి అంటే అద్వితీయంగా, ఆయన అద్వితుడై ఉండాలి, అండ్ మళ్ళీ ఆయన పాపరహితుడై ఉండాలి. సో ఇంకా లోకంలో ఎవరు కూడా లేరు, సో యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు. సో రెండవదిగా ఏంటంటే ఆ రక్షకుడు ఎలాగ ఉండాలంటే, హీ షుడ్ బి సింపథిక్ టువర్డ్స్ మ్యాన్ కైండ్. సో దేవుడు మనకు సింపతి చూపించాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి మన వలనే మనం వెళ్ళే మార్గంలో నుండే ఆయన కూడా నడిచాడు. 33.5 సంవత్సరాలు ఆయన కూడా నడిచాడు. మన మార్గంలో నడిచి దాన్ని జయించి ఉన్నాడు. సో ఆయనలో పాపము లేదు, ఆయన అద్వితీయుడు. తర్వాత థర్డ్లీ హీ వాజ్ వెరీ సింపథెటిక్ టువర్డ్స్ మ్యాన్ కైండ్ అన్నమాట. థర్డ్లీ మనం చూస్తే మానవుల్ని రక్షించడానికి, మరి మానవులకు కలిగిన శిక్ష తనపై ఆయన వేసుకునడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఇష్టంని చూపించాడు. సో విల్లింగ్నెస్ అంటే ఆయనకు ఇష్టంతో ఆయన ఏం చేశాడు, మన కొరకే ఆయన మరణించడానికి, మన పాపంకు రావాల్సిన ఆ శిక్షని ఆయన తీసుకోవడానికి ఆయన ఇష్టంతో, అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఇష్టంతో, ఆయన సొంత ఇష్టంతో ఆయన వచ్చి మనల్ని విడిపించాలి. యేసుక్రీస్తు మీద ఏది కూడా బలవంతంగా చేయబడలేదు, కానీ ఆయన సొంత ఇష్టంతో ఆయన తను తాను సమర్పించుకున్నాడని మనము చూస్తున్నాం. నాలుగోదిగా మనం చూస్తే ఆయన అనంతంగా, అంటే ఎప్పటికీ ఆయన ఉంటాడు. ఈజ్ లిమిట్లెస్, ఆయనకు ఒక లిమిట్ అనేది, మితి అనేది లేదు అనమాట. సో ఆ తర్వాత ఆయన శాశ్వతంగా ఉండాలి. మరి రక్షకుడు శాశ్వతంగా ఎందుకు ఉండాలంటే, మనకు రక్షణ ఇవ్వడానికి, దినం మన రక్షణ పొందుకోవాలంటే ఆయన జీవించువాడై ఉండాలి. ఇప్పుడు మనకు చెట్టుని చూస్తున్నాం కదా, దాంట్లో ఏముంది, సారం దాంట్లో నుండి వెళ్తూ ఉంటేనే అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న అన్ని మొక్కలు అన్నిటికీ, ఆ బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఏంటంటే జీవం అనేది వెళ్తుంది. ఆ విధంగా వెళుతూ ఉంటేనే, విదౌట్ ఎనీ ఇంటరప్షన్ అలాగే వెళ్తూ ఉంటేనే దానికి ఏం దొరుకుతుంది, పువ్వులు వస్తుంది, ఫలాలు వస్తుంది. సో ఆ విధంగా వస్తుంది, ఎందుకంటే జీవం ఉంది కాబట్టి. సో అదేవిధంగా మానవుడు కూడా పరిశుద్ధంగా మనం జీవించాలంటే మనకు ఎవరు కావాలా, ఒక జీవించు రక్షకుడు మనకు కావాలా. కాబట్టి అలాంటి జీవించు రక్షకుడు, ఎప్పుడు జీవించేవాడు ఎక్కడైనా ఉన్నారా లోకంలో? ఎంతోమంది వచ్చారు, చనిపోయారు, వాళ్ళ లైఫ్ హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళ ఈవెన్ సమాధిలో కూడా మనము చూడగలం. సో వాళ్ళ జీవితము సమాప్తం అయిపోయింది. కానీ క్రీస్తుది అలా కాలేదన్నమాట. సో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశారు, సిలువలో మరణించారు, మరి తిరిగి లేచాడు. కానీ మళ్ళీ ఎప్పటికీ ఆయన మరణించడు, ఇంకా ఎప్పటికైనా మరణించడు, కానీ ఆయన నిత్యత్వమైన దేవుడు అనేది మనము చూస్తున్నాం. సో ఇది కూడా ఒక గొప్ప అర్హత అయి ఉందన్నమాట. అది కూడా ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తాడు, ఆయన
మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు కాబట్టి మనకు సజీవుడైన ఒక రక్షకుడు మనకు కావాలి. సో మరణంని జయించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. సో అది క్రీస్తు మాత్రమే అనేది మనము చూడగలం. సో ఫిఫ్త్లీ మనం ఏంటంటే చూస్తే రక్షించడానికి సమర్థుడై ఉండాలి ఆయన అని వేరే వాళ్ళు కూడా వాళ్ళ జీవితం ద్వారా, జీవిత అనుభవాల ద్వారా కూడా వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ సాక్ష్యము పలకాల. సో జస్ట్ లైక్ దట్, ఇప్పుడు చెప్పేస్తే నోటితో చెప్పేస్తే గాలికి చెప్పినట్టు అవుతుంది. కానీ మన జీవితంలో మనం ఆయన చెప్పిన రక్షణని మనము అనుభవిస్తున్నామా అనేది వేరే వాళ్ళ సాక్ష్యాల ద్వారాను, మరి దేవుని వాక్యాల ద్వారాను కూడా అది నిరూపించబడాలి. మరి అదే కాకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన కూడా ఒక స్పెషల్ కార్యాలను చేశాడా, మిరాకిల్స్, అద్భుత కార్యాలు చేశాడు, అనేక విషయాలు చేశారు. అదంతా కూడా ఎవరు చేశారు అంటే యేసుక్రీస్తే చేశారు. కాబట్టి ఈ 5 అర్హతల్ని ఉంటేనే ఆయన ఏమవుతారు, ఆయన రక్షకుడు అవుతారు. సో దిస్ ఈజ్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. సో ఈ విషయాల్ని మనము లోతుగా మనం వెళ్తే మనము చూద్దాం. ఇవంతా కూడా ఏ విధంగా యేసుక్రీస్తులో నెరవేర్చబడింది అనే విషయాల్ని మనము చదువుకుందాం. మొదటిగా ఎలాగ ఉండాలి, ఒక రక్షకుడు ఎలాగ ఉండాలి, ఆయన అద్వితుడై ఉండాలి, ఇంకా ఆయన పాపరహితుడై ఉండాలి. ఇది మరి యేసుక్రీస్తులో నెరవేర్చబడిందా అనేది మనం చూస్తాం. సో ఏ విధంగా మనం చూద్దాం దీంట్లో అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు. ఆయన దేవాది దేవుడు, ఆయన ఆది నుండి ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ అని లేదు. సో అలాంటి వాడు ఏమయ్యాడు, ఆయన ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మించాడు. సో అనేకులు మనుషులు అయితే అనేకులు ఉన్నారు, కానీ అందరూ కూడా పాపులే. సో అది ఒక స్టాక్ అనమాట. అందరూ పాపులు, వాళ్ళు ఎక్కడైనా పుట్టి ఉండండి, ఇండియాలో పుట్టిన, రష్యాలో పుట్టిన, ఎక్కడైనా పుట్టి ఉండండి, లోకంలో అమెరికాలో పుట్టిన, ఎక్కడైనా పుట్టి ఉండండి. సో వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళు పాపులే. అందరం కూడా పాపులమే. సో ఆయన మరి ఏ విధంగా జన్మించాడు, మరి వాళ్ళకు జన్మించిన వాళ్ళు, ఆదాము హవ్వకు జన్మించిన వాళ్ళందరూ కూడా పాపులే. సో అందరూ పాపులే అయిపోయారు. కానీ యేసుప్రభు జన్మం ఎలాగ ఉండింది అని మనం చూస్తే, అది ఆది నుండి కూడా చెప్పబడింది, ఆది కాండంలో నుండి మనకు చెప్పబడి ఉంది. తర్వాత ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది అంటే బయలుపరచబడడం, అప్పుడప్పుడు బయలుపరుస్తూ వచ్చాడు దేవుడు. మరి నోవాస్ ఆర్క్, మనం నోవాస్ ఆర్క్ గురించి చూస్తున్నాము. ఎలాగా మరి అది కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యంగానే ఉంది. మరి యేసుక్రీస్తుకు సాదృశ్యమైన విషయాలు చాలా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించడము ఏ విధంగా జన్మించాడని చూస్తే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో జన్మించాడు. సో ఆయనలో ఆ పాప బీజము లేదు, ఏదైతే ఆదాంలో నుండి వచ్చిందో అది యేసు ప్రభువులో లేదనమాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో జన్మించాడు కాబట్టి ఆయనలో ఆయన పరిశుద్ధంగా జన్మించాడు. ఇంకా అదే కాకుండా ఆయన మానవుడిగా కూడా జన్మించాడు. ఈ లోకంలో రావాలంటే ఒక మరియా గర్భంలో ఆయన ఈ లోకంలో జన్మించారు. సో ఆ విధంగా మనం చూస్తే తర్వాత ఆయన జీవితము ఎలాగుండింది, బైబిల్లో మనం ఎక్కడ చదివినా కూడా ఆయన ఎక్కడెక్కడో పాపం చేసినట్టు లేదు. ఎంతోమంది అందరూ కూడా ఏం చేశారు, యేసుక్రీస్తు పరిశుద్ధుడనే చెప్పారు, ఆయన నీతిమంతుడనే చెప్పారు. ఎక్కడ కూడా ఈవెన్ దర్ ఆయన ఎనిమీస్ కూడా ఏం చెప్పారు, వాళ్ళు కూడా యేసు ప్రభు పాపం చేశారని చెప్పలేదు. కొన్ని వాళ్ళ లాకు విరుద్ధంగా వాళ్ళు అనుకున్నారనమాట. కానీ అది లాకు విరుద్ధంగా కూడా లేదు, ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా కూడా లేదు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఆ సమయంలో. కాబట్టి యేసు ప్రభుని ఏమన్నారు, మరి ఆయన మనిషిగా ఉండి నువ్వు దేవుని కుమారుని ఎలాగంటున్నావు, ఆ విధమైన అనేక విధమైన నిందలు వాళ్ళు వేశారనమాట. ఎవరు, ఈ పరిసయ్యులు, ఈ యాజకులు వీళ్ళందరూ కూడా వేశారు. కానీ యేసు ప్రభు ఏమంటే, ఇట్స్ నాట్ దట్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, నేనే దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆయన సత్యమాట అన్నాడు అనమాట. సో ఎక్కడ కూడా ఆయన ఏం చేయలేదు, పాపం అనేది చేయలేదు. సో ఆయన జన్మము ఏంటి, పరిశుద్ధంగా జన్మించాడు. మరి ఆయన జీవితం కూడా పరిశుద్ధంగా జన్మించాడు. సో ఇది మనం మరి ఆయన పరిశుద్ధంగా జన్మించాడని చెప్పడానికి మనకు యెషయా 7:14 ఉందా, తర్వాత యెషయా 9:6లో కూడా మనము చూస్తున్నాం. సో ఒక కన్యక ఏం చేస్తుంది, గర్భవతి అయి నువ్వు కుమారుని కన్నును, ఆయన పేరు ఇమ్మానువేల్ అని చెప్పబడు. సో ఇమ్మానువేల్ అంటే దేవుడు మన తోడు అని అర్థం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా మనకు యెషయా 9:6లో కూడా ఉందన్నమాట. ఆయన ఎంతో గొప్పవాడు. అంటే యెషయా 9:6లో మనం చూసినప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సో ఇన్ని క్వాలిటీస్, ఇది యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా రాయబడిన ఒక విషయం అన్నమాట. ఇదంతా కూడా యేసుక్రీస్తులో మనకు నెరవేర్చబడిందని మనము చూడగలం. ఎందుకంటే ఆయన దైవ స్వభావం అక్కడ ఉంది, మరి ఆయన మానవ స్వభావం కూడా మనకు చూస్తున్నాం. సో యేసుప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో అప్పుడు దేవునితో ఉన్న మహిమని ఆయన పక్కన పెట్టాడు, కానీ దైవ స్వభావంని ఆయన ఏమీ పక్కన పెట్టలేదు. ఆ దైవ స్వభావం కలిగి ఉన్నాడు, మరి ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన మానవ స్వభావం కూడా తీసుకున్నాడు. మానవ స్వభావంని తీసుకున్నాడు, కానీ ఆ మానవునికి ఉన్న పాపం అనే స్వభావం మాత్రం ఆయనలో లేదనమాట. సో పాపరహితుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడని మనము చూస్తున్నాం. మరణం వరకు కూడా ఆయన ఎలాగ జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. శిలువ మరణం అప్పుడు ఆయన ఇలాంటి పాపము చేయలేదు. సో ఆ విధంగా ఆయన ఏ విధంగా ఆయన మరణించాడని మనం చూస్తే ఆయనలో ఆయనని ఎంతో ఘోరంగా ఆయన్ని హింసించినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన ఏం చేయలేదు. నేను ఆయనని మరి నిందించినప్పుడు ఆయన తిరిగి ఒకరిని నిందించలేదు. ఆయనని కొట్టినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి కొట్టలేదు. ఆయన మీద ఉమ్ము వేసినప్పుడు కూడా ఆయన సమస్తాన్ని భరించాడు. సో ఆ విధంగా చూస్తే అక్కడ ఎంతో భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన ఏంటంటే ఆయన అడుగుని ఎంత మాత్రం కూడా పాపములు పడకుండా ఆయన కాపాడుకొని ఉన్నాడు. సో ఆయనకు కలిగిన అనేక విధమైన అంటే శోధనలు వచ్చాయి. జస్ట్ లైక్ అస్, మనలాగానే ఆయనకు కూడా శోధనలు వచ్చాయి. కానీ మనం ఎన్నోసారి మనం పడిపోతున్నాం, కానీ ఆయన పడిపోలేదనమాట. దాని మీద జయించాడు. ఎందుకంటే ఆయన పాపరహితుడు. ఆ పాపరహితుడే కాకుండా ఆయనకు వచ్చిన శోధనల్ని కూడా అక్కడ జయించాడనమాట. అక్కడ కూడా ఆయన ఎంత మాత్రం కూడా సాతానికి లోబడలేదు, లోకానికి లోబడలేదు, మనుషులకు లోబడలేదు, కానీ దాన్ని కూడా దేవుని చిత్తమనుసారంగా చేశాడు. కాబట్టి ఆయనలో ఎలాంటి పాపం లేదనేది మనము చూడగలం. ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ఆయన అద్వితీయుడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. సో ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధంగా ఆయన జీవించాడు. తర్వాత మనము అనేక విషయాలు, మరి అనేకులు కూడా ఆయన గురించి చెప్పాలా, ఈ విధంగా ఆయనలో పాపం లేదు అనే విషయాన్ని కూడా అనేకులు చెప్పాలని మనం చూడవచ్చు. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఎక్కడెక్కడ మరి ఆయనలో పాపం లేదు అని మనం ఎక్కడెక్కడ చూస్తున్నామని చూస్తే మత్తయి 3:17లో ఉన్నాయి చూడండి. ఆయన బాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా బాప్టిజం తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆయన బాప్టిజం తీసుకొని ఒడ్డుకు వచ్చారో అప్పుడు అక్కడ ఏమైంది, ఆకాశం తెరవబడి మరి అక్కడ నుండి ఒక తండ్రి యొక్క స్వరంని అక్కడ వినిపిస్తుంది అనమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నానని చెప్పేసి తండ్రి మాట అక్కడ వినిపిస్తుంది. సో తండ్రి ఆయన అందు ఆనందిస్తున్నారు అని చెప్తే మరి పాపం ఉంటే దేవుడు ఆనందిస్తాడా? ఆనందించాడు. హీస్ మై బిలవెడ్ సన్, ఆయన నా ప్రియమైన కుమారుడు అంటున్నాడు. మరి ఆయనలో నేను ఆనందిస్తున్నానని అక్కడ తండ్రియే చెప్తున్నారు. దేవుడైన తండ్రియే ఆయన గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యంని ఇస్తున్నాడు. తర్వాత యోహాను 19:4లో మనం చూద్దాము. ఎప్పుడైతే యేసుప్రభుని మరి చంపడానికి కొరకు యూదులు తీసుకొని వెళ్తున్నారు, అప్పుడు పిలాతు ఏం చెప్తున్నాడు అని చూస్తే పిలాతు ఏమంటున్నాడు? ఈయనలో ఎలాంటి తప్పు నేను చూడట్లేదు, ఎలాంటి పాపం ఈయనలో చూడట్లేదు. పిలాతు మరలా వెలుపలికి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చునని వారితో అనెను. సో ఇక్కడ పిలాతు అంటే హీఈస్ గోయింగ్ టు జడ్జ్ కదా, ఆయన జడ్జ్ చేసే తీర్పు ఇచ్చేవాడు కూడా ఆయన ఏమన్నాడు? ఈయనలో ఎలాంటి దోషము నాకు కనపడలేదు అని చెప్తున్నాడు. సో ఇంకొకటి ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగింది, అదే దాంట్లో మత్తయి 27:19లో మనం చూస్తే పిలాతు భార్య కూడా ఆయనకు ఒక మెసేజ్ని పంపిస్తుంది అనమాట. ఆ మెసేజ్లో ఏముందంటే ఆమె చెప్తుందన్నమాట, ఆయన ఆ నీతిమంతునితో నువ్వు ఎలాంటి దుష్కార్యము చేయొద్దు అని చెప్తుంది. ఎందుకు అంటే ఆమెకు ఏం జరిగింది, ఆమెకు కల రావడం ద్వారా రాత్రి అంతా కూడా ఆమెకు నిద్ర రాకుండా ఆమె చాలా బాధపడింది అనమాట. ఆ విషయంని ఆయన తీర్పు ఇవ్వడానికి ముందు ఆమె చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే అతడు న్యాయపీఠం మీద ఉండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధ అనుభవితిని, అతని యొద్దకు అని వర్తమానము పంపిను. సో ఆయన వర్తమానంని పంపించి మరి ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు అని కూడా
ఆమె మరి ఇట్స్ వాజ్ అ వెరీ అర్జెంట్ మెసేజ్ అనమాట. ఆ మెసేజ్ ఏంటంటే ఆ వర్తమానం చాలా అర్జెంట్గా నువ్వు ఎక్కడ ఆయనని తీర్పు తీర్చేస్తావు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే వెంటనే ఆ వర్తమానంని పంపించింది అనమాట. పరలోకం నుండి ఆమెకు ఏం దొరికింది? ఒక వర్తమానంని దొరికింది అనమాట. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? పిలాతు ఆయనని చంపడానికి వదిలిపెట్టాడు అనమాట. ఆయన చేతులు కడిగేసి యూదులకు హ్యాండ్ ఓవర్ చేసేసాడు అనమాట. తర్వాత లూకు 23:47లో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు సిలువలో మరణిస్తున్నారనమాట. లాస్ట్కి మరణిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది చూడండి. అప్పుడు ఒక శతాబ్దిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరచను. ఆ శతాబ్దిపతి అక్కడ ఎవరైతే ఉన్నాడో అప్పుడు ఏమైందంటే ఆయన ఇక్కడ జరిగిన విషయాలను చూశాడు. అక్కడ ఏం జరిగినాయి? అక్కడ పెద్ద శబ్దం, గొప్ప శబ్దం వచ్చింది. అక్కడ మరి ఆయన మరి తండ్రి దగ్గర ఆయన ఆత్మని అప్పగించుకున్నాడు. తర్వాత అక్కడ చీకటి కమ్మింది. తర్వాత ఒక పెద్ద భూకంపం లాంటివి కూడా అక్కడ వచ్చిందనమాట. సో ఇలాంటిది అన్నీ జరిగింది కాబట్టి అదన్నీ చూసి ఆ సైన్స్ అన్ని చూసి ఆయన ఏమంటాడు? ఈయన నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచు. ఈయన ఎవరు? శతాబ్దిపతి. ఈజ్ నాట్ అ జూ, యూదుడు కాదు ఆయన. ఆయన ఎవరు? అన్యుడే. సో శతాబ్దిపతి ఆయన గురించి సాక్ష్యము ఇస్తున్నారు అనమాట. అదేవిధంగా మనం చూస్తే యేసుప్రభు ఏంటి వాక్యంలో ఎలాగ ఉందంటే అక్రమ చేసే వాళ్ళతో మధ్యలో ఆయన ఏం చేశాడన్నా ఎంచబడెను అని ఉంది. 53:12 ఐజాయా 53:12 చూడండి. 53:12లో కూడా మనం చూస్తున్నాము. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాజించుకునేను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిను. ఆయన అతిక్రమము చేయువార్లతో ఆయన ఎంచబడిను అని రాయబడింది అనమాట. సో ఆయన శిలువ మరణము ఏ విధంగా ఉండిందంటే రెండు పక్కన ఎవరున్నారు? రెండు దొంగల మధ్యలో యేసుప్రభు సిలువలో మరణించారనమాట. సో హౌ హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ ద సిన్నర్స్ అనేది మనం చూడొచ్చు. కానీ ఆయనలో ఏముంది? పరిశుద్ధత ఉంది. కానీ ఆయన ఎవరితో మరణిస్తున్నాడంటే పాపం చేసిన వాళ్ళతో, అక్రమం చేసిన వాళ్ళతో ఆయన మరణిస్తాడని మనము చూస్తున్నాం అన్నమాట. అప్పుడు కూడా అక్కడ వన్ ఆఫ్ ద థీవ్స్ అంటే ఒక్క దొంగ మరి ఇంకొక దొంగ మరి ఈయనని యేసుప్రభు మరణించినప్పుడు ఆయనని ఎంతో ఏం చేస్తున్నాడు? ఆయన శపిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే మిమ్మల్ని కూడా రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని చెప్పినప్పుడు ఆయన ఇంకొక దొంగ ఏమంటాడు? అది కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, మరి మనం చేసిన తప్పుని బట్టి మనము చనిపోతున్నాం అని చెప్పేసి యేసుప్రభు దగ్గర ఆయన అలా ఆ విధంగా చెప్పి మరి నన్ను జ్ఞాపకం చేసుకోమని, మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభుతో ఆయన ప్రార్థన చేసినట్టు మనము చూస్తున్నాం. సో ఆయన ఒక దొంగ కూడా ఏం చేశాడు? ఆయన కూడా సాక్ష్యం పలికాడు. ఆయన నీతిమంతుడు అని చెప్పేసి ఆయన కూడా సాక్ష్యం పంచుకున్నట్టు మనము చూస్తున్నాం అనమాట. తర్వాత మత్తయి 27:4లో కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే యూదా యేసుప్రభుకి 12లో ఒక డిసైపుల్ అయిన శిష్యుడైన యూదా కూడా ఏం చేశాడు? ఆయన ఎప్పుడైతే ఆ 30 నాణేల కొరకు తీసుకొని యేసుప్రభుని డబ్బుల కొరకు ఆయన ఏం చేశాడు? వాళ్ళకు చూపించాడు. ఈయననే క్రీస్తు అని చెప్పేసి చూపిస్తే మరి ఆయన ఏమైంది? ఎప్పుడైతే యేసుప్రభుని వాళ్ళు చంపడానికి తీసుకొని వెళ్ళిపోతున్నారో, మరి ఆయనకు మరణదండన ఇచ్చేస్తారో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ నీతిమంతుడిని అంటే ఇన్నోసెంట్ బ్లడ్ అంటాడు. అంటే ఎలాంటి పాపం లేని ఆ రక్తంని నేను అప్పగించాను కదా అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడి ఆయన ఏం చేస్తాడు? 30 నాణ్యాలని తీసుకుపోయి వాళ్ళకు ఇస్తాడనమాట. ఎవరికి? యాజకులకు ఆలయంలో ఇచ్చినప్పుడు వాళ్ళది తీసుకోలేదు. అప్పుడు ఆయన అక్కడే పడేవేసి ఆయన వెళ్ళి ఏం చేసుకుంటాడు? ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు మనము చూస్తున్నాం. సో ఈ విధంగా చూస్తే ఆయన కూడా ఏమన్నాడు? శిష్యుడు కూడా యేసుప్రభుని ఆయన అప్పగించినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు? ఆయన నీతిమంతుడు, ఆయన నిష్కలంకుడు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇన్నోసెంట్ బ్లడ్ని నన్ను అమ్మాయికుడైన ఆయనని నేను పోయి
అబద్ధంగా నేను ఇట్లాగా డబ్బుల కొరకు ఆయన ఆశించి నేను దాన్ని చేస్తానని చెప్పి బాధపడినాడు, కానీ ఆయన నిజంగా ఆయన పశ్చాత్తాప అయితే పడలేదు. సో ఈ విధంగా యూదా చేసిన పాపము మనము చూస్తున్నాం. సో ఈ డబ్బులు కూడా ఆయనకు దొరకలేదు, ఆయనకు రక్షణ దొరకలేదు. సో ఆయన ఏం చేశాడు, యేసుప్రభు పరిశుద్ధుడని ఆయన కూడా ఒప్పుకున్నట్టు మనము చూస్తున్నాం. సో అదే కాకుండా లూకు 4:34 కూడా మనం చూస్తున్నాము, మనుషులందరినీ మరి నేరారోపణం చేసే సాతాను కూడా చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎవరో నాకు తెలుసు, యేసుప్రభు గురించి అని అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు దేవుణ్ణి ఒక పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. ఇది మనము లూక్ 4:34 మనము చూడగలం. ఇప్పుడు సాతాను అంటున్నమాట, వాడు నజరేయుడైన యేసు మాతో మీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా, నువ్వెవడో నా ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని చెప్పి ఆయన బిగ్గరగా కేకలు వేసింది. అంటే అది దురాత్మ శక్తులు కూడా యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాయి. సో వాటి కూడా యేసుప్రభు ఎవరో పరిశుద్ధుడని తెలుసు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు ఏమిటంటే వాళ్ళన్నీ కూడా ఏం చేశాయి, టెస్టిఫై చేశాయి అనమాట, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని చెప్పేసి. సో మనుషులు, తండ్రి అయిన దేవుడు, మరి యేసుప్రభుని అప్పగించిన పిలాతు భార్య, తర్వాత అక్కడ ఉన్న శతాబ్దిపతి, అక్కడ యేసుప్రభుని సిలువ వేసిన శతాబ్దిపతి కూడా, తర్వాత దొంగ కూడా యేసుప్రభు పరిశుద్ధుడని చెప్పాడు. యూదాస్ ఎవరైతే అప్పగించాడో యేసుప్రభుని మరణానికి, ఆయన కూడా యేసుప్రభు గురించి ఎంతో మంచి మాటలే చెప్పి ఆయన చనిపోయాడు. తర్వాత సాతాను కూడా యేసుప్రభు పరిశుద్ధుడు అని చెప్పేసి అది ఆ సాతాను కూడా చెప్పడము, ఆ దురాత్మ శక్తులు కూడా పలికినాయి అనమాట. సో ఇదంతా మనం చూస్తే యేసుప్రభు ఎవరు, హీఈస్ అద్వితీయుడు, ఆయన పాపరహితుడు. సో ఈ పెద్ద ఒక క్వాలిటీ, అంటే ఈ ఒక అర్హత ఈ లోకంలో ఎవరికైనా దొరికిందా? సరే, ఎవరికైనా దొరికింది అంటే చెప్పొచ్చు, అక్కడ మీకు రక్షణ ఉందని చెప్పేసి. అక్కడ ఎక్కడ కూడా మీరు ఎక్కడ వెతికినా మీకు మానవ హిస్టరీలో ఎక్కడ కూడా దొరకదు. అది యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ అని ఎందుకు ఆ విధంగా నొక్కి చెప్పడం జరుగుతుందంటే, మేమేదో మా గొప్పతనం, మా మతము, మా విశ్వాసము గొప్ప అనేది కాదు. అది సత్యం కాబట్టి, అదే సత్యం కాబట్టి అది మనము చెప్పవలసి వస్తుందన్నమాట. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు, నేను దేవుని కుమారుడు అన్నాడు. మనుషులు అది అంగీకరించలేదు, అయినప్పటికీ అబద్ధమే, సత్యమే. కాబట్టి ఆయన దాని నిమిత్తమై మరి ఆయన చెప్పిన సత్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, అన్ని సిలువ వేశారనమాట. సో ఈ విధంగా ఇది ఏంటంటే, ఇది ఫస్ట్ ఏంటంటే దేవుడు మనకు రక్షకుడు ఎలాగ ఉండాలి, ఆయన అద్వితుడై ఉండాలి, మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపరహితుడై ఉండాలి. వేరే వాళ్ళలాగా పాపులై ఉంటే వాళ్ళు మనల్ని రక్షించలేరు. ఎవరైనా వాళ్ళకు ప్రేమ ఉండొచ్చు మన పట్ల, మీ కొరకు చనిపోతాను కూడా చెప్పొచ్చు, కానీ వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు చనిపోయినా కూడా దానివల్ల మనకు రక్షణ దొరకదు. అని యేసుక్రీస్తు ఏంటంటే ఆయన అన్ని అర్హత కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఎవరిలో రక్షణ ఉంది, యేసుక్రీస్తులోనే రక్షణ ఉంది అన్నది ఇప్పుడు మనకు ఒక్క పాయింట్లో మనకు తెలుసుకున్నాం. సెకండ్లీ ఏంటంటే, యేసుక్రీస్తు ఏమని చెప్పాము మనము, ఆయన సహానుభావం కలిగినవాడు. అంటే ఆయన సహానుభవము అంటే ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనతో పాటు ఆయన కూడా మన అనుభవాలన్నీ కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపంలో పడిపోలేదు. ఆ పాపంలో పడిపోవడానికి అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, దాన్ని ఓవర్కమ్ చేశాడు, దాన్ని జయించినట్టు మనము చూస్తున్నాం. సాతాన్ని అనేక సార్లు ఆయన జయిస్తూ వచ్చాడు, అన్ని ఆశల్ని జయిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధంగా అంతవరకు కూడా జీవించాడు. మన వల్లనే ఆయన కూడా ఏమైంది, మన వల్లనే ఆయన శోధింపబడినాడు. సో ఆ విధంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనలో ఏముంది అంటే, ఆయన కనికరము ఆయనలో ఉందన్నమాట. మనుషులను చూసినప్పుడు ఆయనకి ఎంతో కనికరపడినాడు. సో కనికరం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఆయన కూడా ఆ మార్గంలో వెళ్ళాడు కాబట్టి ఆయనకు కనికరం ఉంది మన పట్ల. మనం కూడా అలాంటి మార్గంలో వెళ్ళినప్పుడు, అంటే అలాంటి సాతాను మనల్ని శోధించినప్పుడు, మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి మనకు విడుదలని కలిగిస్తారనమాట. అదే కాకుండా ఈ పాప లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక కష్టాలని, మనుషులు ఎంతో బాధతో, మరి ఎన్నో రోగాలతో, మరి వ్యాధిగ్రస్తులై, మరి అనేకులు మరి ఆహారం లేకుండా, మరి ఎన్నో విషయాల్లో మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా ఆ విషయంలో కూడా దేవుడు యేసుప్రభు ఏం చేశారంటే, ఆయన కనికరమని చూపించాడు.
సో ఆ కనికరం చూపిన వాళ్ళలో ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? మరి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. మరి ఆయనకు ఒకరిని ఏంటంటే తీర్పు తీర్చడానికి ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పర్ఫెక్ట్ పర్సన్. ఒక పర్ఫెక్ట్ పర్సనే ఒకరిని తీర్పు తీర్చగలరు. సో ఆయన అంత పర్ఫెక్ట్గా ఉండి కూడా ఆయన ఎవరిని కూడా తీర్పు తీర్చలేదు, కానీ అందరినీ క్షమాపణని ఆయన అనుగ్రహించారని మనం చూస్తున్నాం. సో సెకండ్లీ మనం చూస్తే ఆయన ఏంటంటే ఎవరైతే వ్యాధిస్తులై ఉన్నారో వాళ్ళని ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయన మత్తయి 14:14లో మనం చూస్తే ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. సో లెట్ us ఆల్సో రీడ్ ఇట్. మనం ఎప్పుడైనా బైబిల్లో మనం చదువుకుంటే మనకేంటంటే ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది దేవుని గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథం కాబట్టి మనం బైబిల్ తప్పకుండా దాన్ని చదువుకొని అది మనకి ఏంటంటే అది ప్రూఫ్గా ఉంటుందన్నమాట. సో దేవుని వాక్యం సత్యం కాబట్టి అది మనకు ఎంతో బలంని, శక్తిని మనకు ఇస్తుందన్నమాట. సో ఆయన 14:14 మత్తయి 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. సో ఒక పెద్ద సమూహము అక్కడ ఉందన్నమాట. సో అక్కడ చాలామంది అప్పుడు రోగులై ఉన్నారనమాట. సో ఆ సమయంలో యేసుప్రభు వాళ్ళందరినీ చూసి వాళ్ళ పట్ల ఏంటంటే ఆయన కనికరపడి వాళ్ళని స్వస్థపరిచారని మనము చూస్తున్నాం. సెకండ్లీ మత్తయి 9:36 మనుషుల్ని చూసి కూడా వాళ్ళ పట్ల ఎంతో కనికరం చూపించినట్టు మనం చూడగలం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ పట్ల కనికరపడినారని మనం చూస్తున్నాం. సో ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నాడని వారి మీద కనికరపడి అని ఉంది. వాళ్ళని రక్షించడానికి కొరకు మనం చూస్తున్నాం ఇక్కడ. సో కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు అని ఆయన బాధపడడం అనేది చూస్తున్నాం మనం. సో వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకు ఒక షెపర్డ్ లేదు, అంటే ఒక కాపరి లేని గొర్రెలు. అవేంటి? కాపరి లేని గొర్రెల వల్లే మనుషులు ఏమైపోతున్నారు? చెదిరిపోతున్నారు, దేవుని మార్గం నుండి చెదిరిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ పట్ల ఆయన ఏం చేశారు? ఆయన కనికరపడినాడు అని మనము చూస్తున్నాం అనమాట. సో అదేవిధంగా మత్తయి 15:32 కూడా మనం చూస్తే అక్కడ కూడా మనం చూస్తే ఎవరైతే ఇప్పుడు చాలామంది మరి అక్కడ ఒక ప్లేస్లో వచ్చి యేసుప్రభు చెప్పిన బోధని వినడానికి, దేవుని మాటల్ని వినడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే వాళ్ళు ఉండిపోతారనమాట. సో వాళ్ళకి ఎంతో ఆకలితో ఉన్నారు. సో ఆ సమయంలో యేసుప్రభు ఏంటంటే వాళ్ళ పట్ల కనికరపడి వాళ్ళకు మరి ఆహారంని ఇచ్చారని మనం చూస్తున్నాం. సో అక్కడ 7 రొట్టెలు మరి 2 చేపలు ఉన్నప్పుడు అదే ఆశీర్వదించి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం అని చూస్తున్నాం. సో ఈ మిరకల్స్ కూడా మనం చూస్తున్నాం. స్వస్థపరిచాడు. సో దట్ ఈస్ అ డివైన్ నేచర్ కదా, అది స్వస్థపరిచాడు. మరి వాళ్ళకు కావలసిన ఆహారంని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మరి 4,000 మందిని మరి 7 రొట్టెతోనూ 2 చేపలతో ఆయన ఏం చేశారు? అనేకులకు ఆహారంని పంచిపెట్టడము చూస్తాం. ఎందుకు అలా పంచిపెట్టాడు? ఎందుకంటే ఆయన కనికరపడ్డాడు వాళ్ళ మీద, కాబట్టి ఆ విధంగా చేస్తారు. సో ఇలాగ కనికరపడిన వాళ్ళు ఎవరైనా మనకు ఈ లోకంలో మనకు దొరుకుతారని మనం చూస్తే ఎవరు కూడా లేరు. తర్వాత కొంతమంది మార్కు 1:40 నుండి 42 వరకు మీరు చదవండి. అందులో మనం చూస్తున్నాము కొంతమంది మరి కుష్ఠరోగుల్ని కూడా వచ్చి యేసుప్రభు దగ్గర వాళ్ళు ప్రార్థన చేసి మరి దేవా నన్ను స్వస్థపరచమని అని, ప్రభువా నన్ను స్వస్థపరచమని చెప్పినప్పుడు వాళ్ళ పట్ల కూడా ఆయన ఏం చేశాడు? ఆయన కనికరపడి ఆయన అంత గాయము వాళ్ళకు ఎంతో ఆ చేతులంతా కూడా ఏమైపోతాయి? అంతా కూడా తినేస్తాయి అనమాట ఆ కిరిమిలు. సో అలాగ ఉన్న వాళ్ళకి ఒక రూపం అనేది కూడా ఉండదు అనమాట. ఆ ఫేస్ అంతా కూడా వికారంగా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళని పట్ల కూడా ఆయన ఏం చేశాడు? కనికరపడి వాళ్ళని కూడా ఆయన స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. అనుభవం కలిగిన వాడు కాబట్టి ఇదంతా కూడా ఆయన వాళ్ళ పట్ల అంటే ఆయన ఫేస్ టు ఫేస్ ఆయన చూస్తున్నారు అందరినీ. ఈ విధంగా మరి పాపంని బట్టి ఇంత లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని రోగములు, ఎన్ని బాధలు మరి ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళ పట్ల కూడా ఆయన కనికరపడినట్టు మనం చూస్తున్నాం. సో హీఈస్ అ గాడ్ ఆఫ్ మర్సీ. అంటే దేవుడు యేసుప్రభు మనల్ని క్షమించి, మనల్ని ప్రేమించి, మన పైన కనికరము చూపించాడు కాబట్టి ఆయన మనకేమయ్యాడు? ఆయన మనకు రక్షకుడు అయ్యాడు అనమాట. అదేవిధంగా
మరి ఇక్కడ యోహాను 8:11 కూడా మనం చూసినప్పుడు ఒక వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర వాళ్ళు తీసుకొస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు అంటారు, ఇలాంటి వ్యక్తిని మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను ఏం చేయాలా, రాళ్ళు రవి చంపివేయాలి. మరి ఏమంటారని చెప్తే యేసుప్రభు ఏం చేశారు, ఆమె పట్ల కూడా, ఆమె పాపి అయి ఉన్నప్పటికీ ఆమె పట్ల కూడా ఏంటి కనికరం చూపించి ఆమెను విడిపించాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఆయన కింద ఏదో రాస్తూ ఉంటాడనమాట, రాస్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళు మరి యేసుప్రభుని పట్టుకోవడానికి ఏదో తప్పు పట్టాలని చెప్పేసి వాళ్ళు వస్తారనమాట. కానీ యేసుప్రభు ఏమంటారు, ఎవరిలో అయితే పాపం లేదో అలాంటి వారు మొదటి రాయిని ఆమె మీద వేయునుగాక అని చెప్తే ఒకరొకరు ఆ స్థలం నుండి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ మనస్సాక్షిలో గుచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా పాపియే. మరి యేసుక్రీస్తు పరిశుద్ధున్న ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, వాళ్ళని ఆమెని తీర్పు తీర్చలేదు, కానీ ఆమెను ఇంకా ఇప్పటి నుండి పాపం చెయ్యొద్దు అని చెప్పేసి నువ్వు వెళ్ళి సమాధానంతో పోమని ఆమెతో చెప్పినప్పుడు, ఎందుకు ఆయన ఎంతో కనికరంని ఆయన ఆమె పట్ల కూడా చూపించాడు. అంటే పాపుల పట్ల కూడా ఆయన ఎంతో కనికరము చూపించాడు అనేది మనము చూడగలం. సో ఈ విధంగా మరి యేసుక్రీస్తు మరి రెండో అర్హతని మనం చూస్తున్నాం. ఆయన ఎంతో సహానుభవము చూపించాడు, ఆయన ఎంతో కనికరము చూపించాడు. మరి ఇలాంటి వారు ఈ లోకంలో మనకు ఎవరు దొరకడు. ఈ పరిశుద్ధుడై పవిత్రంగా ఉన్నాడు, దట్ సెల్ఫ్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అక్కడ మరి ఎవరు కూడా అలాంటి వాళ్ళు లేరు. ఎంతోమంది ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు, గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధంగా ఉన్నారా, పవిత్రంగా ఉన్నారా? లేరు, ఎవరూ లేరు. మరి గొప్ప గొప్ప వాళ్ళే అనుకుంటారు, మరి హీరోస్ అని కూడా వాళ్ళకు ఎంతో మాలలు, పువ్వు మాలలు కూడా వాళ్ళకు వేస్తారు, కానీ వాళ్ళు పాపం లేనివాడు ఎవరు అని చూస్తే ఎవరు లేరు, యేసుక్రీస్తు తప్ప. హీఈస్ ద లోన్ పర్సన్ అనమాట. అంత ఎంతో కోట్ల మందిలో ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన దేవుడై ఉండి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనల్ని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడనమాట. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవ, మీరు ఒక్కరు తప్ప నాయన వేరే ఎవరు ఈ లోకంని మరి మానవుల్ని, పాపంలో పడిపోయిన మానవుల్ని రక్షించడానికి ఎవరు కూడా సమర్థులు కారు నీ ప్రభా నాయన. అనేక విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. ఆయన వినిన ఒక్కొక్క బిడ్డ కూడా ప్రభా మీ బలమైన హస్తానికి సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ ప్రభా నాయన జీవం గల మాటలు వాళ్ళ హృదయంలో ప్రభా నాయన వాళ్ళు ప్రభా దూర్చుకొని వెళ్ళడానికి మీరు సహాయం చేయండి ప్రభా నాయన. వాళ్ళు ఒక్కొక్కరు కూడా ప్రభా నేను ఏం చేయాలా అని చెప్పేసి ఆయన మీ వైపు తిరిగి పశ్చాత్తాపడి మిమ్మల్ని అంగీకరించి రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు కూడా ప్రభా ఎంతో గొప్ప రక్షణని ప్రభా ఈ బహుమానంగా ఇచ్చే ఆ రక్షణని పొందుకోవడానికి ఒక్కొక్కరు కూడా మీ కృప అనుగ్రహించి మీరు ఆశీర్వదించమని, ఈ వింటున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీరు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.